ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. సెప్టెంబర్ 1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఇంటి నిర్మాణంలో ఎటువంటి భాగమును తీసుకునవలెనో అనేకులు ఎరుగరు. ఆదివారమున ఏదో ఒక ప్రార్థనా స్థలమునకు వెళ్ళి ఏదో ఒక వర్తమానము వినిన చాలునని తలంచుదురు. మనము అనుభవము ద్వారా మరియు దేవునిపై ఆధారపడుట ద్వారా దేవుని ఇంటి నిర్మాణములో మన భాగమును తెలుసుకొనగలము. ఇది నేర్చుకొనుటకు చాలా సంవత్సరములు పట్టవచ్చును, కానీ తప్పకుండా మనం నేర్చుకొనవలసినదే. ప్రభువు గృహమును కట్టుచున్నప్పుడు మనం ఆయన జతపని వారము మరియు భాగస్వాములము. మన ప్రేమ, సాక్ష్యము మరియు సమర్పణల ద్వారా ఆయన మనకు అనేక మంది ఆత్మీయ పిల్లలను అనుగ్రహించును. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం. మన ఆత్మీయ పిల్లలు కూడా దేవుని యందు ఎదుగుచు ఆయనతో నడుచున్నప్పుడు మన సంతోష ఆనందములు మరియు బలము అధికమగును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికెలోని విశ్వాసులకు మీరే నా మహిమ అని వ్రాసెను. వారి మధ్యలోనున్నప్పుడు అతడు ఎన్ని శ్రమలకు గురయ్యనో అవన్నీ మర్చిపోయాను. దేవుని ఇంటి నిర్మాణంలో మన భాగమును ఆత్మల సంపాదించుట ద్వారా, అనగా సజీవరాళ్లను యేసుక్రీస్తు ప్రభు యొక్క పోషణలో ఎదిగింప చేయుచున్నప్పుడు, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4-5 ప్రకారము మన విషయంలో కూడా అది నిజమగును. కొన్నిసార్లు వర్తమానముల ద్వారానే గాక సాక్ష్యముల ద్వారా లేక దయ చూపించు కార్యముల ద్వారా కూడా ఆత్మల రక్షణ జరుగును. నా కళాశాల స్నేహితుడొకడు నాతో పాటు టొరంటోలో కలిసి ఉండేవాడు. అతని పేరు మిస్టర్ గ్రీన్. నేను అతని రక్షణ కొరకు ప్రార్థించేవాడును. ఒక ఉదయమున నేను, మిస్టర్ గ్రీన్, నీవు రక్షింపబడితివా అని అడిగినప్పుడు అతడు, అవును, 2 వారముల క్రిందటే రక్షణ పొందితేనని చెప్పాను. ఎంతో సంతోషముతో ఏ విధముగా పొందితివని అడిగినప్పుడు సామాన్యమైన మాటలతో అతడు ఈ విధముగా జవాబిచ్చెను. మీరు నాకు షేవింగ్ క్రీమ్ మరియు సబ్బు ఇచ్చిన దినముననే నేను రక్షణ పొందితిని. నేను నా స్నేహితునికి సబ్బు లేకుండా గడ్డం గీసుకునేటప్పుడు ఎట్లు అతనికి గాయమైపోయినదో చూచి నా క్రీమ్ మరియు సబ్బు ఇచ్చి తిని. ఆ మంచి క్రియ ద్వారా మిస్టర్ గ్రీన్ రక్షణ పొందెను. అది చిన్న విషయమే కానీ అద్భుతమైన రక్షకుని గూర్చి నేను చెప్పినది నిజమని అతడు గ్రహించెను. మనము ఎవరినైనాను బాధలో లేక వేదనలో ఆదరించినప్పుడో లేక దర్శించినప్పుడో ప్రభువు మన ద్వారా తన గృహమును కట్టును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.